హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతోనే డ్యాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ. సో మనకి ఎవ్రీ వీక్ వచ్చేసి సాటర్డే తస్సాదియా టీం, అలాగే సండే వచ్చేసి తగ్గేదేలే టీం కపుల్ అయితే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. బట్ ఇప్పటి వరకు వచ్చేసి చాలామంది కపుల్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో లాస్ట్కి మనకి 6 కపుల్స్ అయితే సార్ట్ అవుట్ అవ్వారు. అందులో ముగ్గురు వచ్చేసి తస్సాదియా టీం అండ్ మిగతా ముగ్గురు వచ్చేసి తగ్గేదేలే టీం. సో ఇప్పటి నుండి మనకి తస్సాదియా టీం, తగ్గేదేలే టీం వేరువేరుగా అయితే పెర్ఫార్మెన్సెస్ ఇవ్వరు, అందరూ కలిపి ఒకే స్టేజ్ మీద అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తారు ఇప్పటి నుంచి. అండ్ ఈ వీక్ ఒక చేంజ్ చేశారు. అదేంటంటే మనకి బేసిక్గా ఇప్పుడు ఒక కపుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాక జడ్జెస్ అయితే ఫస్ట్ వాళ్ళు జడ్జిమెంట్ అయితే ఇస్తారు కదా. బట్ ఈ వీక్ జడ్జెస్ కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ ఫస్ట్ వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత జడ్జెస్ అయితే వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ వీక్ పెట్టిన థీమ్ ఏంటంటే డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ అనే థీమ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ థీమ్లో మనకి ఈ వీక్ మనకి ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే నితిన్ మరియు అక్షిత. సో వీళ్ళు తీసుకున్న థీమ్ ఏంటంటే లైట్తో డ్యాన్స్ వేయడం అనే థీమ్ వీళ్ళు తీసుకున్నారు. అంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళ డ్యాన్స్లో స్టెప్స్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నారు. సో ఆ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా కలర్ఫుల్గా వైబ్రెంట్గా కనిపించింది స్టేజ్ మీద. బట్ వీళ్ళ డ్యాన్స్లో వచ్చిన మిస్టేక్ ఏంటంటే కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయింది. సో అది కొంచెం మైనస్. కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన లైటింగ్ ఎఫెక్ట్ వల్ల పెర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ మీద చాలా చాలా కలర్ఫుల్గా కనిపించింది. సంజయ్ అండ్ బ్రిటో వచ్చేసి వీళ్ళకి 6కి 5 మార్క్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే వీళ్ళ డ్యాన్స్లో కోఆర్డినేషన్ మిస్ అయిందనే పాయింట్ చెప్పారు. అలాగే అమర్ ఇంకా తేజు వచ్చేసి వీళ్ళకి 6కి 4 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ దానికి వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే కొన్ని స్టెప్స్ నాన్ సింక్లో చేశారు, అలాగే రొటీన్ పెర్ఫార్మెన్స్లో ఉందని అమర్ అయితే చెప్పడం జరిగింది. అలాగే యావర్ మరియు వాసంతి వచ్చేసి 6కి 4 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ దానికి ఈ కపుల్ చెప్పిన రీజన్ ఏంటంటే సేమ్ అందరూ చెప్పిందే, స్టెప్స్ నాన్ సింక్లో ఉన్నాయని. అలాగే విశ్వ మరియు నైని వచ్చేసి ఈ కపుల్కి సేమ్ 6కి 4 మార్క్స్ ఇచ్చారు. అలాగే మానస్ అండ్ భాను కూడా ఈ కపుల్కి 6కి 4 మార్క్స్ ఇచ్చి సేమ్ నాన్ సింక్లో ఉన్నదన్న రీజనే ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న కపుల్స్ తమ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత జడ్జెస్ వచ్చేసి వీళ్ళ డ్యాన్స్ ప్రజెంటేషన్ వచ్చేసి సూపర్గా ఉంది, బట్ వీళ్ళు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో లైట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలుస్తుందని జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఈ కపుల్ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే మానస్ మరియు భాను. సో ఈ కపుల్ వచ్చేసి ఏ కాన్సెప్ట్ తీసుకున్నారంటే ఒక మనిషి మైండ్ వచ్చేసి అనేక వ్యసనాల వల్ల డిస్టర్బ్ అవుతుంది, బట్ ఆ డిస్టర్బ్ అయిన మైండ్ని కూడా ప్రేమ అనేది మారుస్తుంది అనే కాన్సెప్ట్ని వీళ్ళైతే తీసుకున్నారు. ఈ కపుల్ అయితే కాన్సెప్ట్ని కన్వే చేస్తూనే దానికి తగ్గట్టు సూపర్గా డ్యాన్స్ స్టెప్స్ అయితే వేశారు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక అమర్ అండ్ తేజు వచ్చేసి ఈ కపుల్కి అయితే 6కి 6 మార్క్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మానస్ అండ్ భాను వచ్చేసి స్టోరీ కన్వే చేస్తూనే పెర్ఫార్మెన్స్లో ఎక్కడ స్టెప్స్ మిస్ అవ్వకుండా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వకుండా సూపర్గా చేశారని అమర్ అండ్ తేజు అయితే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అలాగే ఇంకా విశ్వ అండ్ పావని వచ్చేసి ఈ కపుల్కి 6కి 5 మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఈ కపుల్ వచ్చి చెప్పిన రీజన్ ఏంటంటే కాన్సెప్ట్ డ్యాన్స్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ మానస్ ఎనర్జీ కన్నా భాను ఎనర్జీ కొంత డ్రాప్ అయిందని వీళ్ళ ఒపీనియన్ చెప్పారు. అలాగే నితిన్ అండ్ అక్షిత వచ్చేసి ఈ కపుల్కి 6కి 5 మార్క్స్ ఇచ్చారు. అలాగే యావర్ అండ్ వాసంతి కూడా ఈ కపుల్కి 6కి 5 మార్క్స్ ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన రీజన్ కూడా సేమ్, ఏంటంటే భాను ఎనర్జీ మానస్ ఎనర్జీ కంటే కొంచెం లోగా ఉందని చెప్పారు. అలాగే ఇంకా బ్రిటో ఇంకా సంజయ్ వచ్చేసి ఈ కపుల్కి 6కి 6 మార్క్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే సూపర్గా పెర్ఫార్మెన్స్ ఉందని, చాలా బాగా చేశారని వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పారు. సో ఇక్కడ జడ్జెస్ వచ్చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా సేమ్, అక్కడ కంటెస్టెంట్స్ ఏం చెప్పారో అదే చెప్పారు. పెర్ఫార్మెన్స్ వచ్చేసి యాక్ట్ వైజ్, డ్యాన్స్ వైజ్ చాలా బాగుందంటూ, మానస్ ఎనర్జీ కంటే భాను ఎనర్జీ కొంచెం తగ్గిందని జడ్జెస్ అయితే వాళ్ళ జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే బ్రిటో మరియు సంజయ్. సో ఈ కపుల్ వచ్చేసి వీళ్ళ పెర్ఫార్మెన్స్లో వీళ్ళ స్టెప్స్కి తగ్గట్టు వీళ్ళ కాస్ట్యూమ్స్ అయితే కలర్స్ టక్ మని చేంజ్ అవుతున్నాయి. సో అదైతే వీళ్ళ పెర్ఫార్మెన్స్లో చాలా బాగుంది. సో ఆ కాస్ట్యూమ్స్ చేంజ్ వల్ల సాంగ్ మొత్తం చాలా కలర్ఫుల్గా కనిపించేలా చేశారు, బట్ బీట్స్కి తగ్గట్టు మాత్రం ఎనర్జీ అయితే సరిపోలేదు.
ఎనర్జీ చాలా డ్రాప్ అయినట్టు అనిపించింది వీళ్ళ పెర్ఫార్మెన్స్లో. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక కంటెస్టెంట్ స్కోర్స్ అయితే ఇలాగ ఉన్నాయి. వాసంతి అండ్ యావర్ వచ్చేసి ఈ కపుల్కి 6కి 5 మార్క్స్, అలాగే అక్షిత్ అండ్ నితిన్ కూడా వచ్చేసి వీళ్ళకి 6కి 5 మార్క్స్ ఇచ్చి చెప్పిన రీజన్ ఏంటంటే విజువల్గా చాలా బాగుంది, ఎనర్జీ మిస్ అయిందని వాళ్ళ ఒపీనియన్ అయితే ఇచ్చారు. అలాగే విశ్వ ఇంకా నైని పావని, అలాగే మానస్ ఇంకా భాను, అలాగే అమరన్ తేజ్ వచ్చేసి ఈ కపుల్కి 6కి 4 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే డ్యాన్స్ విజువల్గా చాలా బాగుంది, బట్ ఎనర్జీ అయితే ఫుల్గా డ్రాప్ అయిందంటూ వీళ్ళ ఒపీనియన్ అయితే ఇచ్చేశారు. అలాగే జడ్జెస్ విషయానికి వస్తే వాళ్ళు కూడా సేమ్ ఒపీనియన్ ఇచ్చారు, ఎనర్జీ అయితే డ్రాప్ అయిందని. జడ్జెస్ అయితే వాళ్ళ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ థీమ్లో మనకి సాటర్డే వచ్చేసి ఈ 3 కపుల్స్ అయితే పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి సండే వచ్చేసి మిగిలిన 3 కపుల్స్ అయితే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో మనకి సండే ఎపిసోడ్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే విశ్వ మరియు నైని పావని. సో వీళ్ళు వచ్చేసి వీళ్ళ పెర్ఫార్మెన్స్ని అక్కడ ఉన్న జడ్జెస్కి మరియు కంటెస్టెంట్కి 5D విజువల్స్లో అయితే చూపించారు. బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్లో స్పెషల్గా చెప్పుకోవాల్సిన మూమెంట్ ఏంటంటే లాస్ట్లో వీళ్ళిద్దరూ స్టిక్స్ మీద వచ్చేసి కొన్ని స్టెప్స్ అయితే చేశారు. సో ఆ స్టిక్స్ కొంచెం బ్యాలెన్స్ తప్పినా కింద అయితే పడతారు, బట్ వీళ్ళు ఆ స్టిక్స్ని చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి స్టెప్స్ అయితే సూపర్గా చేశారు. సాంగ్ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్లో ఆ స్టిక్స్ మీద చేసిన స్టెప్స్ మరొక ఎత్తు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అవగానే ఎగ్జైట్మెంట్తో జడ్జెస్ అయితే ఫస్ట్ వాళ్ళే జడ్జిమెంట్ అయితే ఇచ్చేశారు. సో సదాగర్ వచ్చేసి వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందంటూ, స్పెషల్గా లాస్ట్లో స్టిక్స్ మీద చేసిన స్టెప్స్ అయితే సూపర్గా ఉన్నాయంటూ సదాగర్ అయితే మెచ్చుకోవడం జరిగింది. సో అలాగే వీళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల నిజంగానే జంగిల్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినట్టుందని, కొరియోగ్రఫీ, కాన్సెప్ట్, ఎగ్జిక్యూషన్ అంతా సూపర్గా ఉందని జడ్జెస్ అయితే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అలాగే సదాగర్ వచ్చేసి వీళ్ళ పెర్ఫార్మెన్స్కి హార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తరుణ్ మాస్టర్ వచ్చేసి గోల్డ్ పేపర్ చింపడం, అలాగే రాధా గారు వచ్చేసి విజిల్ అయితే వేయడం జరిగింది. సో మిగిలిన కంటెస్టెంట్స్ వచ్చేసి వీళ్ళకి ఎన్ని మార్క్స్ ఇచ్చారంటే వాసంతి మరియు యావర్ వచ్చేసి వీళ్ళకి 6/6 మార్క్స్ అయితే ఇచ్చారు. అలాగే సంజయ్ మరియు బ్రిట్టో కూడా వచ్చేసి వీళ్ళకి 6/6 మార్క్స్ అయితే ఇచ్చారు. అలాగే వీళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ కామెంట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకా మానస్ అండ్ భాను అలాగే తేజ్ ఇంకా అమర్ వచ్చేసి వీళ్ళకి 6కి 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అమర్ వచ్చేసి ఈ సాంగ్లో విశ్వ కన్నా పావని కొంచెం హైలైట్ అయ్యిందంటూ అమర్ అయితే తన ఒపీనియన్ చెప్పాడు. అలాగే ఇక్కడ అమర్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా రైజ్ చేశాడు. సో అదేంటంటే విశ్వ డ్యాన్స్లో ఎక్కువ లిఫ్టింగ్సే కనిపిస్తున్నాయి, వేరే విధమైన డ్యాన్స్ కూడా చేస్తే చూడాలని ఉందని అమర్ అయితే తన ఒపీనియన్ చెప్పాడు. సో ఇక్కడ అమర్ తన ఒపీనియన్ చెప్పడంతో విశ్వ అండ్ పావని వచ్చేసి చాలామంది ఆడియన్స్ కూడా ఇలాగే కామెంట్స్ పెడుతున్నారు, లిఫ్టింగ్స్ ఎక్కువ అవుతున్నాయని. అది చూస్తే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము చేసే డ్యాన్స్లో వాళ్ళు లిఫ్టింగ్సే చూస్తున్నారు, తర్వాత మేము చేసే డ్యాన్స్ వాళ్ళు చూడట్లేదని ఈ కప్పులు అయితే ఫీల్ అవ్వడం జరిగింది. సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కప్పులు ఎవరంటే అమర్ మరియు తేజస్విని. సో వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. సో యాక్చువల్గా ఎవరన్నా ఈవెన్గా ఉన్న ఫ్లోర్ మీద అయితే చాలా ఈజీగా డ్యాన్స్ చేస్తారు, బట్ ఈ కపుల్ వచ్చేసి ఒక స్లాంట్గా ఉన్న ఫ్లోర్ మీద అయితే డ్యాన్స్ చేశారు. సో అది మనకి చూస్తేనే కొంచెం భయంగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, బట్ ఈ కపుల్ వచ్చేసి అలాంటి స్లాంట్గా ఉన్న ల్యాండ్ మీద స్టెప్స్ అన్నీ ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా ఈజీగా చేసేసారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఒక రేంజ్లోనే ఉంది. సో ఈ కపుల్ పెర్ఫార్మెన్స్ అవగానే సదాగర్ అయితే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కూడా కొట్టారు. సో ఇంత పర్ఫెక్ట్గా అంత కష్టమైన యాక్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసినందుకు అక్కడ కంటెస్టెంట్స్ అందరూ ఫుల్ వీళ్ళ డ్యాన్స్కి ఫిదా అయిపోయి ఫుల్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో జడ్జెస్ విషయానికి వస్తే ఇంత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాక జడ్జెస్ కూడా ఎటువంటి మిస్టేక్స్ చెప్పడానికి అవకాశం లేదు. సో తరుణ్ మాస్టర్ అయితే గోల్డ్ పేపర్ చింపారు, అలాగే రాధా గారు అయితే విజిల్ వేశారు, అలాగే సదా గారు వచ్చేసి ఈ కపుల్కి గోల్డెన్ హార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ రాధా గారు వచ్చేసి ఈ కపుల్ గురించి ఒక మాట అయితే అనడం జరిగింది. అదేంటంటే నీతోనే డ్యాన్స్ 2.0కి ఈ కపుల్ అయితే ట్రెండ్ సెట్టర్గా మారిపోయారని రాధా గారు అయితే ఒక వాల్యుబుల్ కాంప్లిమెంట్ అయితే ఈ కపుల్కి అయితే ఇచ్చారు. సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే యావర్ మరియు వసంతి. సో ఈ కపుల్ వచ్చేసి ఒక మూవ్ అవుతున్న స్టేజ్ మీద
డ్యాన్స్ అయితే వేయడం జరిగింది. సో ఇది కూడా కొంచెం కష్టమైన యాక్టే. అలా మూవ్ అవుతున్న దాని మీద బ్యాలెన్స్గా డ్యాన్స్ వేయడం చాలా కష్టం. ఎందుకంటే కొంచెం స్టెప్స్ అటు ఇటు అవినా పడడం అలాంటివి జరుగుతాయి. బట్ వీళ్ళు అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా స్టెప్స్ అన్నీ బాగానే చేశారు ఆ కదులుతున్న స్టేజ్ మీద. బట్ వాళ్ళు దాన్ని మొత్తం ఈ యాక్ట్లో యూస్ చేయలేదు. కొంతసేపు ఆ కదులుతున్న స్టేజ్ మీద డ్యాన్స్ చేసి మరి కొంతసేపు అది దిగి కింద స్టేజ్ మీద అయితే డ్యాన్స్ చేశారు. సో ఈ కపుల్ డ్యాన్స్కి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఏం చెప్పారంటే విశ్వ అండ్ పావని వచ్చేసి వీళ్ళు కంటిన్యూస్గా లవ్ థీమ్స్ మీద డ్యాన్స్ చేస్తున్నారు, చేంజ్ చేస్తే బాగుంటుందని విశ్వ అయితే తన ఒపీనియన్ చెప్పాడు. అండ్ నెక్స్ట్ బ్రిట్టో మరియు సంజయ్ వచ్చేసి వీళ్ళకి 6 out of 4 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సంజయ్ వచ్చేసి వీళ్ళ డ్యాన్స్లో లిఫ్టింగ్ ఎక్కువ ఉందని, డ్యాన్స్ లేదని, అలాగే అమర్ మరియు తేజస్విని వచ్చేసి వీళ్ళకి 6 out of 4 ఇవ్వడం జరిగింది. డ్యాన్స్లో కొంచెం పాసెస్ ఉన్నాయని అమర్ అయితే తన ఒపీనియన్ చెప్పాడు. అలాగే నితిన్ మరియు అక్షిత వచ్చేసి వీళ్ళకి 5 out of 6 అయితే ఇచ్చారు. అలాగే మానస్ మరియు భాను వచ్చేసి వీళ్ళకి 5 out of 6 ఇచ్చి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే సేమ్ ఆ మూవ్ అవుతున్న స్టేజ్ మీద చేసిన స్టెప్స్ కాకుండా కింద వేరే మోడల్ స్టెప్స్ వేసి ఉంటే బాగుండేదంటూ వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పారు. అలాగే జడ్జెస్ ఒపీనియన్కి వస్తే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందంటూ, మూవింగ్ అవుతున్న దాని మీద కూడా ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా, స్టెప్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా సూపర్గా చేశారంటూ జడ్జెస్ అయితే వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈ వీక్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాల్ లోడింగ్ అనే థీమ్లో జరిగింది. సో మనకి ఈ వీక్ మన కపుల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. మానస్ మరియు భాను వచ్చేసి 100కి 93 పాయింట్స్ సంపాదించారు. అలాగే బ్రిట్టో మరియు సంజయ్ వచ్చేసి 100కి 82 పాయింట్స్ సంపాదించారు. అలాగే నితిన్ మరియు అక్షిత వచ్చేసి 100కి 86 పాయింట్స్ సంపాదించారు. అలాగే విశ్వ మరియు నైని పావని వచ్చేసి 100కి 98 పాయింట్స్ సంపాదించారు. అలాగే అమర్ అండ్ తేజు వచ్చేసి 100కి 100 పాయింట్స్ సంపాదించారు. అలాగే యావర్ మరియు వసంతి వచ్చేసి 100కి 87 పాయింట్స్ సంపాదించారు. సో ఈ వీక్ మనకి హైయెస్ట్ పర్ఫెక్ట్ 100కి 100 పాయింట్స్ సంపాదించి గోల్డ్ సీట్ సాధించిన కంటెస్టెంట్స్ ఎవరు